చాలా రోజులు అయిపోయింది కదా రికార్డ్ చేయక. చెప్పు ఏది మూలుగుతుంది పిల్ల. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఘ్నారెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇస్ మా చెల్లి మీద ప్రాంక్ చేయమని చెప్పి చాలా మంది నాకు డిఎమ్స్ చేస్తున్నారు, జోలో చిప్ ప్రాంక్ చేయండి అని చెప్పి. యాక్చువల్లీ ఏంటి అంటే ఇది ఒక పెద్ద సవాల్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే పైననే మా చెల్లి రూమ్ ఉంది, పైననే ఆ పిల్లకు ఏం మాట్లాడుతున్నామో వినిపించడంలా, కానీ మేము ఏదో మాట్లాడుతున్నాం అనేది తెలుసు. నేను బ్లాగ్ చేస్తానని చెప్పినాను. ఫస్ట్ ఒక ప్లాన్ అనుకున్నాం మేము, కానీ అదంతా ఇప్పుడు ఫ్లాప్ అయింది. ఎందుకంటే మా చెల్లికి ఆల్రెడీ తెలిసిపోయింది మేము ఏదో బ్లాగ్ చేస్తున్నామని చెప్పి. ఆ పిల్ల ప్రాంక్ అసలు నమ్మదు, బికాజ్ మేము ముందు ప్రాంక్ చేయడానికి అని అనుకుంటుంది, కానీ ఆ పిల్లకి తెలీదు నేను ఆ పిల్ల కోసం అంత కష్టపడి నేను జోలో చిప్ తెచ్చినానని చెప్పి. లేదు అసలు ఆ పిల్ల చెట్లు అక్కడ గుంటనక్క మీకు కనిపిస్తుందా? పూర్తిగా వినేస్తాను సైలెంట్. గుంటనక్క ఎక్కడ? ఏ ఆ పిల్ల కూర్చుంది కింద. అదిగోండి గుంటనక్క అక్కడ. ఎక్కడుంది మీకు కనిపిస్తుందా? డోరా మీకు కనిపిస్తే మళ్ళీ కనిపిస్తుంది ఏంటి? మా దగ్గరకు వస్తుందా గుంటనక్క? ఓ షిట్, అందరూ గుంటనక్క పారిపోండి అని చెప్పండి. గుంటనక్క పారిపో. ఓకే వీడియో ఇప్పుడైతే మేము ఇంకా పైకి వెళ్తున్నాము. సరే బాయ్ యశు, థ్యాంక్ యూ. ఎనీవే గోయింగ్ ఇన్ టు ద వీడియో. మేమైతే ఇంకా ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేసేసినాం అనమాట. మా ప్లాన్ గీన్ ఏంటంటే అంతా పైకి పోయేటప్పుడు మీకు ప్రశాంతంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎందుకంటే మాకు చాలా టెన్షన్ అవుతుంది. ఐషుక్ పైన కనిపిస్తే నా ఫోన్. అండ్ ఇవాళ వీడియో అయితే జోలో చిప్ ప్రాంక్. నాకైతే ఫుల్ భయం వేస్తుంది, టెన్షన్ వేస్తుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఏమవుతుంది అనుకుంటున్నావు దివ్య? అయిపోయింది నాకు ఐషు పైన అనుకుంటున్నా. మా మమ్మీ మా డాడీకి తెలిసింది అనుకో నన్ను ఈడ్చిచ్చి కొడతారు. నాకు తెలుసా ఇది జోలో చిప్ ఏమంటారు వరల్డ్స్లోనే ద స్పైసియస్ట్ చిప్ అంట. అయితే నేను ఐషు టేస్ట్ చెయ్యి, ఇట్లా కూడా టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. నేను ఏమనుకున్నానంటే ఇద్దరి మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఒకరి హెల్ప్ కావాలి కదా, సో అందుకని చెప్పి. మళ్ళీ నా మీద అయిపోయిందిలే, ఇంకా 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 కావాలి. గైస్ మీరు ఒకవేళ అంటే కొత్త సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను, మీరు ఒకవేళ దయ్యంది ఒక ప్రాంక్ చేసిన అనమాట, గోస్ట్ ప్రాంక్. లిటరలీ గైస్ మా హాస్టల్ వీళ్ళ ఫ్లోర్లో ఉండే వాళ్ళందరూ నాకు తర్వాత మెసేజ్ చేసినారు, అక్క మాకు ఆ రోజు వాయిస్ వినిపించింది మీరేనా ప్రాంక్ చేసిందని చెప్పి. మీరు ఒకవేళ చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. అండ్ ఇప్పుడైతే ఇంకా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. మీకు క్లియర్గా నేను ప్లాన్ అంతా మేము పైకి వెళ్ళేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్. సో గైస్ ఆఫ్టర్ ఇన్ఫినిటీ డిస్కషన్స్ వీఆర్ ఫైనలీ గోయింగ్ టు ప్రాంక్ ఆన్ హర్. మీకు స్టోరీ మొత్తం మేము మళ్ళీ చెప్తాం. ఫస్ట్ మనమైతే లోపలికి వెళ్తాం. సో ఫస్ట్ స్టోరీ ఏంటంటే ఆ అమ్మాయి రూమ్కి వెళ్తాం. ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సింది మొత్తం సెటప్ అంతా ఉందన్నమాట. ఆ అమ్మాయి రూమ్లో ఒక మంచి ప్లేస్ ఉంది, మన మొబైల్ని ప్లేస్ చేసుకునే సెటప్. సో దానికి అనుకోకుండా, ఎందుకంటే రీసెంట్గానే అమ్మాయి కూడా ఆ రూమ్కి షిఫ్ట్ అయింది కాబట్టి ఆ పిల్ల కూడా ఇంత క్లారిటీగా తెలియదు. నేను ఫస్ట్ రూమ్కి రాగానే ఎప్పుడైనా ప్రాంక్ చేసి ఇక్కడ పెట్టచ్చు అనుకున్నా, అమ్మాయికి అయితే చెప్పాను నేను. సో ఆ ప్లేస్లో నేను ఇప్పుడు పెట్టబోతాను అనమాట కెమెరా పెట్టడానికి. ఆ పాప ఎక్కడికైనా వెళ్ళాలి కొంతసేపు. సో ఏముంది వాటర్కో దేనికో దానికి పంపించేస్తాము, వాటర్కో లేకపోతే ఏదైనా తీసుకురా అని చెప్పి పంపిస్తాము. పంపించిన తర్వాత అమ్మాయి వాటర్ తెచ్చేలోపు వెళ్ళేలోపు మేము ఇదైతే ఫిక్స్ చేసేస్తాము. మేము మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఫోన్ ఎక్కడా ఇది ఇదని ఆ పిల్లకి అసలు ఆలోచన కూడా రాదు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఆ పిల్ల పోయినాక మేము ఏం చెప్తామంటే మాకు చిప్స్ కావాలి. ఈ చిప్స్ కూడా నేనేమనుకుంటున్నానంటే ఆ రెడ్ కలర్ చిప్ తీరా దీంట్లో జోలో చిప్ పెడదాం అనుకుంటున్నాను. ఎట్లా చేస్తాను ఏందనేది నాకు క్లారిటీగా తెలియదు, కానీ నేనైతే ఏమనుకుంటే దీంట్లో జోలో చిప్ పెట్టి ఆ అమ్మాయికి మేమిద్దరం తింటా ఉంటాం అనమాట. 2 చిప్ ప్యాకెట్స్ ఉన్నాయి, ఒకటి పిల్లది ఒకటి నాది. మేము కిందికి పోయి వెండింగ్ మిషన్ పోయి మేము చిప్స్ తెచ్చుకుంటాము, ఆకలి అవుతుందని చెప్పి పోతాం. అప్లకి తీసుకురాము, లేవు నీకు లేదని చెప్పి మేము ఇద్దరం తింటా అంటాం. ఆబ్వియస్లీ చిప్స్ చిరుతిళ్ళు పక్కా పిల్ల అడుగుతారు మమ్మల్ని కూడా ఇవ్వమని. అప్పుడు ఈ పిల్ల నార్మల్ చిప్ పెడుతుంది. నేనేం చేస్తాను, ఇది కూడా టేస్ట్ చేయ బాగుంది, కొత్త ఫ్లేవర్ అని చెప్తా. బికాస్ ఇది కొత్త ఫ్లేవరే కదా, మనం తినలేదు. 2Mది ఏదో దీని పేరు కూడా బూత్ చిప్స్ అంట. సో ఇది నేనేం చేస్తాను, దీంట్లో అది పెట్టేసి నోట్లో పెట్టేస్తాను. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేదంతా
మళ్ళీ చూద్దాం. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే అక్కడ వాటర్కి వెళ్తే మొబైల్ ప్లేస్ చేయాలి. మళ్ళీ మనం తర్వాత వెండింగ్ మిషన్ కోసం వచ్చినప్పుడు ఈ పిల్ల ఫోన్ నుంచి నేను రికార్డ్ చేస్తాను. సో అది సంగతి. ఇప్పుడు వరకు అయితే మేము ఏమైనా షిఫ్ట్ ప్లాన్స్ ఏమైనా చేంజ్ అయితే నేను అంతా క్లారిటీగా చెప్తాను. సో దట్స్ ఇట్ అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఫుల్లీ అక్క ఫర్ ఐషు ఎక్స్ప్రెషన్. ఓకే గైస్, సో లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. బాయ్. కాదు, ఇప్పుడైతే మేము ఐషు ఫ్లోర్కి వచ్చేసినాము. ఐషుది ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఆ లాస్ట్లో ఉంటుంది అనమాట. లాస్ట్ నుంచి 4th రూము. మనం ఇప్పుడు ఎక్కడ పెట్టాలా? ఈ చిప్స్ దాచిపెట్టాలా? రూమ్లోకి తీసుకెళ్ళలేము. యాడో ఒక చోట పెట్టేద్దాం చిప్స్. ఆ పిల్ల ఏమైనా గమనిస్తుందా పెడతాదా? కానీ వాటర్ కోసం అయినప్పుడు మాత్రం అప్ప అట్లా పోతుంది. కాబట్టి మనం ఆ సైడ్ పెట్టకూడదు. ఆ డస్ట్బిన్ వెనకాల పెడదామా? బట్టల వెనకాల కిటికీ. ఎవరివో ఈ బట్టలు బట్టలే ముట్టుకోవట్లే. ఎవరిదో బట్టలు ఎవరిని ముట్టుకోవడం లేదు. ఏడే కనిపించద్దు అసలు. జూల చిప్ కూడా పెట్టేయి. రైట్, మెయిన్ మర్చిపోయాను నేను. కనిపించదులేరా. సో ఇప్పుడైతే మాకు ఒక చేసే ప్లేస్ దొరికిందనమాట. ఇక్కడ పెట్టేసినాము, దీని వెనకాల పెట్టేసినాము. ఇప్పుడైతే ఇంకా మేము వెళ్ళి కొంచెం డ్రామా చేసి వ్లాగ్ చేస్తున్నాము. డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేస్తున్నాను. ఎట్లయినా మనం బయటికి పోవాలనుకుంది, మిస్ అయింది కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తా. ఆలోచన రాదు, ఎందుకంటే మేము ఆల్రెడీ అప్సెట్ మూడ్లో ఉన్నాం. మా ఫేస్లు చూసి అర్థమవుతుంది. మేము మార్నింగ్ లేచినాం బయటికి పోదామని చెప్పేసి, కానీ అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో అందుకే ఇంకా మేము పడుకోలా. నాకు ఈ ఆలోచన వచ్చింది, వ్లాగ్ చేద్దాం, అది ప్రాంక్ చేద్దామని చెప్పి నేను ఇందాకే క్వశ్చన్స్ అడిగినా అనమాట. క్వశ్చన్స్ ఏమని అనుకుంటున్నానని. నాకు క్వశ్చన్స్ అడిగేదానికంటే ఎక్కువ మంది ప్రాంక్లు అడుగుతున్నారు. సో అందుకే ఇంకా సర్లే ఈరోజు చేసేద్దాము, ఎట్లనో ఉంది కదా అని చెప్పి నేను ఫిక్స్ అయినా అనమాట. ఓకే మేము ఎక్కువ మాట్లాడేస్తున్నాము. అది కానీ ఫ్లాప్ అయిందనుకో నిజంగానే బాధపడతాం. సక్సెస్ అయినా కూడా బాధపడతాం. ఆ పిల్ల బాధపడుతుంది కాబట్టి ఇట్స్ వెరీ సాడ్. ఓకే, ఇప్పుడైతే మనం జస్ట్ వ్లాగ్ చేసినట్లు పోదామన్నమాట. డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా. డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఇప్పుడైతే మేము అక్షయ రూమ్కి వెళ్తున్నాము. సో ఇంత బిల్డప్ వద్దు అనుకుంటా. ఇంత బిల్డప్ వద్దులేండి గైస్. నేనైతే కట్ చేస్తాను. బాయ్. తలుకొట్టి నేను ఇంకా ఊరికి వ్లాగ్ తీస్తాను అంటే. Yes, can you open the door, please? ఓపెన్ చేయండి ఐషు గారు. ఓ అవునా? ఓపెన్ ద డోర్. ఐషు. ఐషు. Come on. Hi. Come on anta. సో గైస్, దిస్ ఈజ్ అక్షయాస్ రూమ్ అండ్ లుక్ అట్ దిస్. వీడి పేరు వచ్చేసి ఏంటి ఐషు? వీడి పేరు మిస్టర్ బీన్. హిస్ నేమ్ ఇస్ మిస్టర్ బీన్. నేను మీకు ఒక విషయం చెప్పాలి గైస్ ఈ అక్షయ రెడ్డి గురించి. ఏంది అంటే, గివ్ దట్ బాటిల్ అమ్మా, గివ్ దట్ బాటిల్, ఐ విల్ టెల్ యూ. దీంట్లో నో వాటర్, నో వాటర్, నో వాటర్. అసలు వాటరే ఉండవు ఆ పిల్ల దగ్గర బేసిక్ గా. 10 రూపాయలు డబ్బులు ఉంటాయి. సో అసలు వాటరే ఉండవు గైస్ దగ్గర బేసిక్ గా చెప్పాలంటే. ఏమంటారు ఇప్పుడు ఐషు చెప్తాను. ఐషు ఇప్పుడైతే మాకు వాటర్ తెచ్చి ఓపిక లేదు. ప్లీజ్ నువ్వైతే మూవీ సెట్ చేయి దాంట్లో ల్యాప్టాప్ లో. నేను వ్లాగ్ షూట్ చేస్తాను. నువ్వైతే ఇప్పుడు మా కోసం వాటర్ తీసుకురా దయచేసి ప్లీజ్. ఒక వాటికే వస్తాయి. ఒకదానికి ఏమి పోతున్నా ఒకటి తీసుకురా. 2కి ఎంత? 3కి 3 చెప్తాను. అంటే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఓన్లీ మనం మూవీ కూర్చున్నామని చెప్పి ఉండాలి. నీకు కూడా ఉండాలి కదా వాటర్. డ్రైగా డిహైడ్రేటెడ్ గా ఉండాలనుకుంటాను గైస్. పాప ఏందో నాకు అర్థం కాదు. సో ఇప్పుడైతే మనం ఇంకా ఈరోజు ఇంకా ఏం చేస్తున్నారు, ఏమేమైతుంది. సో నాకు ఒక అద్భుతమైన ప్లేస్ ఉందన్నమాట పెట్టడానికి. ఎక్కడ పెట్టచ్చు అంటే దీనిలో వెనకాల నీట్గా పెడతాను. ఓన్లీ మనకి ఫేస్ ఇది కెమెరా ఒకటి కనిపించేలా. ఇప్పుడు వీడియో తీసినావా? కెమెరా ఎందుకు అనుకో. వెనకాల సైడ్ క్లారిటీగానే కనిపిస్తూ ఉంటుంది. నేను ఏం చేసినానంటే వ్యాపిల్స్ది ఒకటి బాటిల్ ఉంటుంది అనమాట. దాని వెనకాల జస్ట్ ఈ ఫేస్ కనిపించేలాగా పెట్టినాను అనమాట. ఈ చిన్నది ఫేస్ ఉంటుంది కదా, ఇది ఒక్కటి మాకు కనిపిస్తూ ఉంటుంది. ఆడ పెట్టినాను. ఏమైందంటే నేను కెమెరా ప్లేస్ చేసినాను. మా చెల్లి ఇట్టే కనుక్కుంది, ఇందాక ఆడ కెమెరా పెట్టినా అని. వీళ్ళందరూ ఎట్లంటే నాకు సొంతంగా పుట్టిన, నా తోడ పుట్టిన చెల్లి కాలేదన్నట్టు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొంచెమే ఒక్క అని అడుగుతున్నారు.
ఇది ఇప్పుడు మనం దీంట్లోకి వేయాలా. ఏ తీరా నాకు వేరు లేదు, చిక్కులు లేవు. నాకు కొంచెం దింపేసాను. 2 ప్యాకెట్లు దింపుదాం. నాకు ఐస్ ఫ్యూచర్ కనిపిస్తుంది కెమెరాలో, అందంగా కనిపిస్తుంది. చినిపోయిందా? ఏ గైస్ లిటరలీ లోపల ఏం లేదు. కొంచెం దానికి 300. సో గైస్ లిటరలీ ఇది జోలో చిప్ అనమాట. ఈ చిప్ని ఈ బూత్ చిప్స్లో పెడుతున్నాము. ఇవి ఆల్రెడీ కారంగానే ఉంటాయంట. ఇంకా దీంట్లో యాడ్ చేస్తాను. కొంపతీసి నేను ఆ చిప్పు తిన్నాను అనుకో చచ్చుకుంటా. ఓకే గైస్, సో వాట్ ఎవర్, ప్రాంక్ ఈజ్ ప్రాంక్ ఫర్ ఎవ్రీ వన్. కాబట్టి ఈ చిప్పు మొత్తంలోకి ఓన్లీ సగంకి చిప్పు ఉంది గైస్. ఓపెన్ చేసి దీంట్లో వేయడం. ఇది ఏం రాశారు తెలుసా దివ్య? ఎనీ లాస్ట్ వర్డ్స్ అంట. అంటే ఇంకా ఆఖరిగా ఏమైనా మాటలు చెప్పుకోవాలంటే చెప్పుకోండి అంట. ఇది వచ్చి ఉన్నది వామో రీపర్ ఈజ్ వెయిటింగ్, అంటే పైన ఉన్న దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అన్నట్టు. కెన్ యూ హ్యాండిల్ దిస్ డెడ్లీ చిప్ మేడ్ విత్ క్యారోలినా రీపర్ పెప్పర్ క్రియేటెడ్ ఫర్ ద షీర్ ప్లెజర్ ఆఫ్ ఇంటెన్స్ హీట్ అండ్ పెయిన్. వాట్ టు ఎక్స్పెక్ట్, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్, మాటలు కోల్పోతారంట. మౌత్ ఆన్ ఫైర్, నాకు తెలిసి మౌత్ ఆన్ ఫైర్ అక్క. ఇంపేర్డ్ విజన్ ఫ్రమ్ టియర్స్, అంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఎక్స్ట్రీమ్లీ ప్రొఫానిటీ, అంటే కళ్ళు తిరిగి పడిపోవడం. ఊరికిలే అవన్నీ. లాస్ట్ చిప్ ఛాలెంజ్. ఇంకెప్పుడు ఐషు మీ ప్రాంక్ చేయము. ఇది మా అమ్మ అయితే నిజంగా తిడతాదా కొట్టేస్తుంది. ప్రాంక్లో ఏం చేసిందో ఏమో గైస్ తెలియదు. బట్ ఎనీవే ప్రాంక్ ఈజ్ ప్రాంక్ ఫర్ ఆల్. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఇట్లా ఓపెన్ చేయాలి. నిజంగా ఇది కారం పొడి వాసన వస్తుంది. నేను అటు తిరిగి ఇటు తిరిగి నా నోట్లోనే వేసుకుని వెళ్తున్నా. ఏ నాకు నిజంగా భయమవుతుంది. వాసనలు కారం పొడి వాసన వస్తుంది చాలా గట్టిగా. అవును, ఆ చెప్పు మొత్తం తినిపియాలి ఇప్పుడు ఐషుకి. ఓపెన్ చేసి నా చేయడుకోవాలా? అవును, నీ మొహానికి అట్లా రుద్దుకుంటే కళ్ళు మండిపోతాయి నీకు ఇప్పుడు. నేను ఇది అట్లా పెట్టాను. అవి నాకు ఇప్పుడు రా మండుతుంది. ఇది నాలుగట్లు అనుకో, అందుకే నీకు ఇస్తాను. ఓకే, ఇదిగో ఇది టేస్ట్ ఊరికే ఇట్లా 4 టేస్ట్ నీకు ఉంది ఆల్రెడీ. కొంతసేపు ఆగొస్తుంది అవుతుంది కదా 4. గైస్ లిటరల్లీ ఇప్పుడు మండుతుంది. యశు టేస్ట్ చేస్తావా? దా అక్క, నేను కారం తింటే నాకు ఇంత కారం అనిపిస్తుంది కదా. చాలా కారం లేదా ఉంది. చిప్పు కొరుక్కోమనలే నిన్ను. చిప్పు తినమలేదు. చిప్పి కూడా తినమన్నా వస్తావు కొంచెమే. కారం పొడి వాసన వస్తాను. అక్క తీసింటే బాగుండు. ఆల్రెడీ తిన్నా, నాకేమంత మంట. ఓకే, నువ్వు రోజుమే తిన్నావు, అప్పుడు చిప్పు తినింది. అయితే నేను కొంచెం కారం ఉందా? వీళ్ళందరూ నన్ను భయపడిస్తున్నారు గైస్. కనిపించాను. చిప్పు ఓపెన్ చేస్తావా? వెయిట్ యా, సగం చినిగిపోయింది. షిట్ ఐషు, యువర్ ఫ్యూచర్ ఈజ్ అపీరింగ్ ఆన్ కెమెరా. దీంట్లో ఇది యాడ్ చేద్దాం. నిజంగా చెప్తాను, దూరంకి పెట్టినా కూడా వాసన వస్తుంది. మీరు ఇట్లాంటివన్నీ కథలు పడాకండి. ఏదో జస్ట్ ప్రాంక్ కోసం చేస్తాను. అది కూడా చాలా తక్కువ వేస్తాను నేనైతే. ఎస్, కానీ ఇది మొత్తం తిన్నోడు చచ్చిపోతాడేమో నాకు తెలిసి కదా. కారం ఉంది యాక్చువల్లీ. ఈ పార్ట్ ఇవ్వాల్సింది. అవును,
ఈ 2 సైడ్లలో పైనది కారం ఉంది, అది వేద్దాము. మా అమ్మ చూస్తుంటది ఇప్పుడు వీడియో. మా నిజం చెప్పి క్షమించు మా, ప్లీజ్ మా, ప్లీజ్ మా. సారీ, ఇంటికి వచ్చిన కొట్టాలి మా, ప్లీజ్ మా. నన్నైతే ఇంటికి రాలేదు అక్క, ఇంటి నాకు అర్థమైపోయింది. సగం వేస్తానా? ఇంత ఇంత కూడా వద్దా? ఇంత అయిపోతే కారం ఎట్ట తెలుస్తుంది కొంచెం అన్నా. ఈ మిగిలినది యేషు మీద ప్రాక్టీస్ చేద్దాం. ఆ పిల్ల ఆల్రెడీ పారిపోయింది. యేషు మిగతా హాఫ్ ఉంది కావాలా? దీంట్లోకి అయితే ఇది యాడ్ చేస్తాను. ఒకసారి అది బూచి ఓపెన్ చేయి, ఒకటి ఓపెన్ చేయి. ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుంది, ఎంత కారం ఉంటుందో. ఇది కూడా కారంగానే ఉంటుంది. బాగుంది. ఇవే కారం, ఇవి కారంగా ఉన్నాయి. మా అక్క కారం ఎక్కువ తినాలి గైస్. మేము మామూలుగా స్పైస్ చాలా తక్కువ. సో ఐషుకి ఆబ్వియస్లీ స్పైస్ తక్కువ. నేను చాలా స్పైసీగా ఉంది. ఇది మొత్తం పైన అంతా ఓపెన్ చేయరా, జస్ట్ స్టార్ట్ చేద్దాం. నేను తక్కువ నాదే తీయవచ్చు. యా, యాడింగ్ కొంచెం ఎలా వెళ్ళాలి ముందుకి పైకి. అట్లా ఎందుకంటావు? ఏ చిప్ నాకు తెలుస్తుందో ఆమె చూస్తారేమన్నా. ఐషు చూడండి. యా, అది కూడా ఓపెన్ చేయాలి అక్క. పెట్టేసినాం, ఇది ఓపెన్ చేసేసారి ఇంకా మేము పోవడం అంతే. ఓకేనా? మనం ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇందులో లోపల పెట్టేసినాం, పైన బెస్ట్ తీసుకో. పైన పెట్టేసినాం. సో నో ప్రాబ్లం, ఇదంతా చేయగలుగుతాం. ఇప్పుడు మొహం మీద పెట్టుకుంటే ఇంకా డైరెక్ట్ మీకు వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. అండ్ ఇంకొక విషయం, మా చెల్లి కానీ కారం గీరం ఏదైనా అయితే మేమనలేదు. ఓకే, సో గైస్ ఇప్పుడైతే మేము ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో ఆ ట్రిప్ కోసం బడ్జెట్ ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చేయబోతున్నాం. ఈ మన పాప బుక్ అంటే నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని వీళ్ళందరూ నాకు ఇస్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఆమెతో పనులు చేయించుకుంటారు అందరూ. హ్యాండ్ రైటింగ్ బాగుందని చెప్పి రెస్పెక్టెడ్ సార్ ఇవన్నీ అంటే లెటర్స్ ఉంటాయి కదా, అవన్నీ రాయించుకుంటారు అనమాట అమ్మాయితో. మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రాయి, సాటర్డే ఇట్లా అంతా మొత్తం ఏ చిప్స్ అని కింద పడేస్తున్నారు. నాకు పెట్టండి ప్లీజ్. పెట్టు. అంత కక్కురుతున్నా ఓ వెండింగ్. ఈ 2M లో కొత్త ఫ్లేవర్ కూడా వచ్చింది, బూత్ చిప్స్. బాగుందక్క. చూడండి కాంటేస్ట్ ఇది బాగుందా? కొంచెం స్పైస్ ఫ్లేవర్ బాగానే ఉంది. ప్యాకేజ్ మనం ఇది బాగుంది. ఏదో బూత్ చిప్స్ అంట, కొంచెం కారం ఉంది అయితే లైట్ గా అవుతుంది. అది ఇది ముందు నుంచి ఉంది. ఇది ఏంటి? బూత్ జోలోకియా చిల్లీస్ ఫ్లేవర్డ్ అంట, చిల్లీ ఫ్లేవర్డ్. దాని మీద నేను ఇప్పుడు ప్రమోషన్ చేయమని చెప్పాలా? చార్జర్ ఇంకా అన్ని కావాల్సినవన్నీ మనం మర్చిపోకుండా. వాటర్ బాటిల్ అక్క పెట్టు. సర్లేదు తినేసేయ, సర్లేదు తినేసేయ. అక్క ఏంటక్క నార్మల్ గానే ఉంది. మళ్ళీ కుర్కురే నార్మల్ కదా, ఇప్పుడు కూడా తిన్నాను. చూడిది అమ్మా. ఒక నిమిషం ఉండక్క. వాటర్ తాగు. నేను నార్మల్ చిప్ ఇదే కదా పెట్టింది నీకు. ఐషు చాలా కామెడీగా ఉన్నావు. ఐషు ఇడి అసలు ప్రాంక్ చేస్తున్నావు నువ్వు ఏమన్నా? నార్మల్ చిప్పే ఐషు పెట్టింది మేము. నేను కూడా తిన్నా కదక్క, నువ్వు ఫస్ట్ పెట్టింది. ఏమైంది అసలు? ఏది నాకు తాగుతుంటే నేను ఎక్కువైతే అయ్యో నార్మల్ చిప్ తిన్నాం మనం, నార్మల్ ప్యాకెట్ ఇది.
దాని మీద ఉంది చిల్లీ అని. దాని మరి ఇంత కారం ఉందా? నేను కూడా తిన్నా కదా ఇష్యూ 2-3. ఇంకా కారం అవుతుందా నీకు? మేము పెట్టింది మామూలు చిప్పే, బూత్ చిప్. ఇదేదో ఇది బూత్ చిప్ పెట్టినాం. నేను కూడా తిన్నా కదా అక్క, నువ్వు ఫస్ట్ పెట్టింది. అప్పుడు మొక్కను కూడా ఎట్లా పిందో. ఏమైందని తెలుసుకుందాం. చెప్పేసాను. నన్ను ఎందుకు చూస్తావు? నాకు సంబంధం లేదు. అస్సలు కాదు. అయిపోయింది. చాప్టర్ ఓవర్. ద ఎండింగ్ ఆఫ్ ద చాప్టర్ ఈస్ ఇట్లాంటి ప్రాంక్. అది కూడా నాకు అసలు కారం ఏందక్క నువ్వు. నా డాడీ ఫోన్ చేసా, ఫోన్ నాకు మండిపోతుందక్క. ఏందక్క నాకు కారం పడుతుంది తెలుసు కదా. డాడీ అదేందో జోలో చెప్పని ఉంటాడు ఒకటి. ఏంలా నేను ఏం చేయాలా? ఆ పిల్ల ఏందో మేము చిప్స్ మామూలు చిప్స్, ఆ పిల్ల ఎందుో కారం అవుతుందనింది. డాడీ డాడీ జోలో చిప్పే పెట్టింది. వీళ్ళు నాకు చూపించారు బాక్స్. కావాలంటే చూపిస్తాను మీకు. హలో మా ఏమైంది? మా ఏం కాదు, మనం నార్మల్ గా చిప్స్ పెట్టినాం ఆ పిల్లకు. పెట్టింటే ఆ పిల్ల మా పిల్ల కూడా పెడతాం అదే చిప్. కారం వస్తుంది మొహంకి. మా వాసనకి ఎంత మా కారం సచ్చింది మాది. పెట్టేసింది. నా కడుపు మండిపోయిందండి. ఏనంత పెద్ద చిప్ పెట్టి వచ్చినారు మీరు. నా ఫోన్ అక్క పగలేదు. లేదు నాకు సంబంధం లేదు. ఎట్టుంది నువ్వు? ఆ అమ్మాయి పిల్ల అసలు తినను కూడా తిన్నామా. చిప్పు జస్ట్ ఊరికి నాలుక మీద పెట్టుకుని దానికి ఊసేసింది. ఏందైషు చెప్పైషు. పెట్టుకుంటా సర్లే పెట్టు, నీకోసం నేను తింటాను. పెట్టు. ఎట్లుంది? నాకు అప్పుడు తినింది ఇప్పుడు ఎఫెక్ట్ ఉంది. బాబోయ్ ఇంత కారం ఉంది. మరి నాకు ఎంత ఉండాలి? ఎంత పెద్ద చిప్పు పెట్టినారు. నేను చిన్నదే పెట్టింది. ఇంత పెద్దది పెట్టింది. ఆ చిప్ సైజ్ పెట్టింది నాకు. అంత ప్రాంక్ చేసినారు వీళ్ళు. కట్ట కట్టుకొని అక్క గుండె మండుతుందంట చూడు. ఇంకా నాకు ఎంత నొప్పి. నాకు ఇంకా ఇంకా అక్క కన్నా తక్కువ తింటా నేను కారం. నాకు ఎట్లుండాలా? నా మాట నేను ఏదో సినిమా వింటే చూస్తా అంటే వీళ్ళేదో చిప్స్ గిప్స్ అని ఎందుకు చేసినావు నా మీద. మా మా ఏదో ప్రాంక్ అనుకొని చేసినామా మామూలుగా. అది ముందే చాలా కారం కదా. మామూలుగా చూస్తుంటాను టీవీలో. మాకు కొంచెం పెట్టినామా మీకేమీ? నాకు చాలా ఎక్కువ పెట్టింది. ఈరోజు సండే ఏముండవు అనుకుంటా బయట షాప్స్. డిఎస్ కూడా లేదు అక్కడ. డిఎస్ కూడా క్లోజ్. అన్ని క్లోజ్. అమూల్ కూడా లేదు. క్లోజ్. ఎస్కేపీ క్లోజ్. అన్ని క్లోజ్ చేసి ఉంటారు. మరి రోజు ఇంకో చిప్ కావాలి అక్క. స్వీట్స్ తింటే అయితే స్వీట్స్ లేవు నాన్న. నేను కొంచెం మాట్లాడతా. మనకు కాలు మండుతాను చాలా ఎక్కువ.
నా దగ్గర కప్ కేక్స్ ఉన్నాయి, తీసుకురావాలా అక్క? సో దిస్ ఈజ్ ఎడిటర్ అభిజ్ఞ అనమాట. ఆ వీడియో ఎడిటింగ్ చేస్తా మధ్యలో, అంటే మొత్తం అంతా ఎడిటింగ్ అయిపోయింది, మధ్యలో ఏమంటారు అంటే లాస్ట్కి వచ్చిన తర్వాత ఐ గాట్ టు నో దట్ వీడియో మేము ఎండింగ్ ఇవ్వలేదు అని చెప్పేసి, సో యూనో ఇంకా తొందరగా ఫిల్మ్ చేస్తున్నాను ఇప్పుడు ఎండింగ్ ఇద్దామని చెప్పి. ఎందుకంటే వీడియో మొత్తం చూస్తూ ఉంటే ఇంటెన్స్గా అనిపించింది అనమాట. మళ్ళీ నేను ఎండింగ్ ఇవ్వలేదు అనుకో మీరు అందరు కామెంట్స్లో వేసుకుంటారు ఏమైంది 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 అని చెప్పి. సో అందుకే ఇంకా నేను ఎండింగ్ ఇద్దామని చెప్పి వచ్చాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ వీఆర్ కంప్లీట్లీ ఫైన్. అది అయిపోయిన తర్వాత వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ దెన్ మేము వెళ్ళి మళ్ళీ సండే కాబట్టి బిర్యానీ తిన్నాము. అండ్ దెన్ యాక్చువల్లీ ఏంటి అంటే అది కారం ఉండింది, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ లైక్ కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ నార్మల్. మేబీ మేము ఎక్కువ కారం తినడం వల్లను, యాక్చువల్లీ మేము అంత కారం ఏం తినము, బట్ స్టిల్ ఐ డోంట్ నో ఏమో మరి అంత అంటే కారం చాలా కారం అనిపించింది ఆ టైంలో మాత్రం. లిటరలీ ఇట్ వాజ్ సో స్పైసీ, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూనో నార్మల్ అనిపించింది నాకైతే. ఓకే ఎనీవేస్ సో అదనమాట సంగతి. వీఆర్ కంప్లీట్లీ ఫైన్, కంప్లీట్లీ సేఫ్, డోంట్ వరీ అబౌట్ అస్. అండ్ యా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలాంటి ప్రాంక్స్ ఏమైనా ఉంటే మీరు నాకు డిఎంలో చేయండి, ఐ డెఫినెట్లీ డూ దట్. సో దాట్స్ ద థింగ్. అండ్ యా I think that is it. So మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను ఎక్కడైనా మెన్షన్ చేస్తాను. యు నో వాట్, ఆల్ ది ఫన్, మీరు ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే all the fun you guys are missing out. So please go and follow there, and I will see you in the next video. Bye guys.